యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతలు 13వ అధ్యాయము 21వ వచనము. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుడు ఎవడునూ లేడని బైబిల్ అంటది ప్రియులారా. నీతిమంతులుగా తీర్చిదిద్దేటటువంటి వారు మన ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, మేము నీతిగా నిజాయితీగా ప్రవర్తించడానికి కృప దయచేయండి. అన్ని సందర్భాల్లో మనము నీతిగా నిజాయితీగా ఉండలేనటువంటి సందర్భాలు ఏర్పడతాయి, సాతాను కలుగజేస్తాడు. అయితే ఆ బలహీనతలో కూడా దేవుడు మనకి బలపరిచి మనము నీతిగా ఉండడానికి దేవుడు సహాయము చేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి ప్రియులరా. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మంచివాడు ఏం చేస్తాడంటే తన సంతతి అంతటిని కూడా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా చేస్తాడంటండి. నీ బిడ్డలు, నీ మనవుళ్ళు మనవరాళ్ళు, వారి సంతతి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మీరు ఒకటే చేయాల్సింది ఏంటి అంటే, మీరు నీతిమంతులుగా ఉంటే దానికి ప్రతిఫలం ఏంటో చెప్తాను చూడండి. దానికి ప్రతిఫలముగా దేవుడు ఏం చేస్తాడు అంటే మేలు చేయును. దేవుడు నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను ఆశీర్వదించి నీ సంతతిని, నీ యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా దీవెనకరంగా దేవుడు నడిపిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అన్ని విషయాల్లో మనము నీతిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మరొక మాట చెప్తున్నా వినండి. నీతిగా ఉండడానికి మనం ప్రయాసపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.